సంతానము కలిగెను. చూడండి, సంతానము కలిగింది. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అయితే వినండి జాగ్రత్తగా, ఈ వాగ్దానము ఫలమును అబ్రహాము అనుభవించలేదు. అది ఇక్కడ మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ఈ వాగ్దాన ఫలమును అనుభవించలేదు. అంటే లెక్కకు విస్తారమైన ఆకాశ నక్షత్రాలంత జనాభాను అబ్రహాము చూడలేదు. ఆయన ఉండగా ఎవరున్నారు? ఇసాకు, అతల వృద్ధాప్యంలో కన్న పిల్ల. మౌనంగా ధ్యానించే అలవాటు ఉందండి. ప్రత్యక్షతలు ఎప్పుడు కలుగుతాయంటే మౌనముగా ధ్యానించు సమయంలోనే కలుగుతాయి. మన పనుల్లో మనం ఉంటే ప్రత్యక్షత రాదు. మౌనంగా దైవ సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడే, వాక్యం చదువుకున్న తర్వాత, లేకపోతే వాక్యాన్ని బట్టో మనకు దేవుడు ప్రత్యక్షత తన ఏకాంత సమయంలో దూరం నుండి, అంటే తన ప్రార్థనలో నుండి వారందరినీ చూశాడట. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను అబ్రహాము యేసు ప్రభు కాలం వరకు చూసి ఉంటాడు. అప్పుడే యేసు ప్రభు కాలం వరకు చూసి ఉంటాడు. అందుకని ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము ఈ దినం కోసము కనిపెట్టాడని రాయబడి ఉంది. అంటే అబ్రహాము దూరం నుండి చూసి, ఇక్కడ వందనము చేసి అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో వెల్కమ్ అంటే ఆహ్వానించాడంటే ఇదంతా జరగబోతుంది. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. విశ్వాసం అంటే చాలామంది ఏమంటున్నారంటే, అబ్రహాము ఆకాశం వంక చూసేవాడు, విశ్వాసం పొందుకునేవాడు. ఆకాశం వంక చూసేవాడు, విశ్వాసం పొందుకునేవాడు. అదేం కాదు, అలాగేం జరగలేదు అసలు. ఇవన్నీ లేదు. ఇక్కడ రాయబడిందే మనం నమ్మాలి. ఆకాశం వైపు చూపించాడు ఒక్కసారే దేవుడు. ఇక ప్రతిరోజు అంత అవిశ్వాసం ఏం కాదు అబ్రహాము. పదాక వెళ్ళి విశ్వాసంతో నక్షత్రాలు చూసుకొని అవిశ్వాసం కాకుండా ఉండిపోయేంత అవిశ్వాసి కాదు. మనలాంటివాడు కాదు అబ్రహాము. అబ్రహాము ఎంత గొప్పవాడు అంటే, ఇతను ఏకాంత సమయంలో భవిష్యత్తులో జరగబోయే వాటన్నిటిని కూడా తన ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళేదాన్ని కూడా అబ్రహాము చూడగలిగిన గొప్ప విశ్వాస యోధుడు అతను. హల్లెలూయా. అదేదో ఊరికి నక్షత్రాలు చూసి పద్దాక విశ్వాసం తెచ్చుకున్నాడు, అందుకే అతనికి పిల్లలు పుట్టారంటే ఇదేమి కాదు. అతను ఈ సంతానం కోసం, లేకపోతే అతని సంతానం కోసం అన్నిసార్లు ఏమి దేవుని దగ్గర మొరబెట్టలా, అన్నిసార్లు ఏమి కనిపెట్టలా. అసలు ఒకసారి 2 సార్లు ప్రార్థన చేశాడు అంతే. విశ్వాసంలో రెండవ మెట్టు ఏంటంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానములను, దేవుడు మనకు చేసిన తీర్మానాలను, దేవుడు మనకు చూపించిన దర్శనములను, ప్రవచనములను, అవన్నీ కూడా జరగబోతున్న వాటిని మనం భవిష్యత్తులోనికి వెళ్ళి చూసి వాటన్నిటిని కూడా నమ్మగలగడమే రెండవ విశ్వాసం. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అన్నాడు, మీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మరలా చెప్తున్నాను, మీరు సంతోషించండి, ఆనందించండి. మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి, మన విన్నపాలు కృతజ్ఞతగా తెలియజేయడం ఏంటి? ఆలోచించండి ఒకసారి. మన ప్రార్థనలో కృతజ్ఞతగా ఎలా తెలియజేస్తాం? నాకు ఒక అవసరత ఉంది, అవసరత ఉన్నప్పుడు కృతజ్ఞతగా దేవుని మన అవసరం ఎలా తెలియజేస్తాం? కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి మనం ఏ విన్నపాలు చేసామో ఆ విన్నపములు చేసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ భవిష్యత్తులోనికి మనం ప్రార్థనలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మనం అడిగిన వాటిని పొందుకుని ఉన్నామని నమ్మాలి, వాటిని చూడాలి, వాగ్దాన ఫలాన్ని చూడాలి ప్రార్థనలో. చూసిన తర్వాత దేవునికి మనము స్తోత్రాలు చెప్పాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేయడం అంటే అది. అంటే మనం ఇక్కడే ఉంటాము కానీ, అబ్రహాం అక్కడే ఉన్నాడు కానీ తన ప్రార్థనలో సుదూర ప్రాంతాల వరకు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఇది మన విశ్వాసములో రెండవ మెట్టు, శ్రేష్టమైనది. ఇలా ఒక్కసారి మనం గనక దేవుని సన్నిధిలో ఆ విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత ఇక ప్రతిరోజు అబ్రహాం ఏం ప్రార్థించలే. ప్రతిరోజు అబ్రహాం ఇంకా నాకు ఎప్పుడు సంతానం అని ఇంకా పద్దాకి ఈ గొడవలో లేడు అబ్రహాము. చూశాడు ఏం జరగబోతుందో, దూరం నుంచి వెల్కమ్ చేశాడు, ఆహ్వానించాడు, స్వాగతించాడు, అంతే. ఇంక అక్కడతో ఆపేశాడు అంతే. మనం కూడా అటువంటి విశ్వాసం గలవారమై ఉండాలి. ఇది రెండవ విశ్వాసం. అయితే ఈ రెండిటి గురించి చెప్పడానికి ఈ పత్రిక రాయబడలే. ఈ పత్రిక రాయబడ్డానికి ఇంకొక కారణం ఉంది. అదేంటంటే మూడవ మెట్టు. ఏంటా మూడవ మెట్టు? అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నీవు
ఈ యొక్క కానాను దేశంలో నీ భూభాగం అంతా నీదే, నీకు నీ బిడ్డలకి ఇచ్చేస్తాను, నీ స్వాస్థ్యం ఇస్తానన్నాడు. వినండి, ఈ ఆశీర్వాదము భూ సంబంధమైందా పర సంబంధమైందా చెప్పాలి, చెప్పండమ్మా. కొంతమంది బాధపడుతున్నారు నా దగ్గర, అన్న దేవినగర్లో వాక్యం చెప్పడంటే పెద్ద టాస్క్ అయిపోతుంది అన్న అంటున్నా. చెప్పండి, ఇది కానాను, దేవుడు కానాను ఇస్తానని చెప్పాడు, ఇంకేమైనా ఇస్తానడా? ఇంకేమన్నా అసలు పర సంబంధమైన ఆశీర్వాద ఏమైనా అబ్రహాముతో దేవుడు మాట్లాడా? చెప్పండి, ఏం మాట్లాడలేదు. భూ సంబంధమైనవే మాట్లాడాడు. నీవు నీ దేశాన్ని విడిచిపెట్టురా, నీకు కానాన్ని ఇస్తానన్నాడు. అది సూచనగా, ఒక నీడగా, లేకపోతే ఒక ఛాయగా రాయబడింది, కరెక్టే. కానీ మనం అలా తీసుకోవద్దు. అబ్రహాముకు దేవుడు భూ సంబంధమైనవి ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ అబ్రహాము ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు. దేవుని వాక్కు ఆయన ముందు ప్రత్యక్షమయ్యేది. అబ్రహాం ఒకరోజు ఒక సందేహం కలిగింది అతనికి. ఏమనంటే, కరెక్టే, ఈ భూమి మీద నాకు నువ్వు స్వాస్థ్యం ఇస్తావు, అది ఓకే, కానీ అసలు నువ్వెక్కడుంటావు? అసలు నువ్వు ఉండే స్థలం ఏంటి? నువ్వు ఉండే ప్లేస్ ఏంటి? నువ్వు ఉండే ఇల్లు ఏంటి? అది ఎక్కడుంది? దేవుని ఇంటిని గురించిన ఆలోచన అబ్రహాముకు కలిగింది. ఎప్పుడైతే అతనికి కలిగిందో ఇక ఆ రోజు నుంచి అబ్రహాం మనసులో ఏముందంటే, దేవుని ఇల్లు ఎలా ఉంటుందో చూడాలి. హల్లెలూయా. మీరు చెప్పండి, దేవుడు ఇస్తానని చెప్పింది ఏంటి? కానాన్ని. కానీ అబ్రహాం దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే పరలోక పట్టణం కోసం. దేవుడు ఇస్తానన్నది తీసుకొని సంతోషించట్లేదు. అబ్రహాం మనసు దేని మీద ఉందంటే, నేను అసలు నీ ఇల్లు ఎలా ఉందో చూడాలి, నువ్వు ఎక్కడుంటావో చూడాలి, ఆ పరలోకం ఎలా ఉంటుందో నాకు తెలియాలి. ఎన్ని రోజులు ప్రార్థించాడో, ఎన్ని రోజులు కనిపెట్టాడో, ఎన్ని రోజులు ఏకాగ్రతతో ఉన్నాడో. ఈ వాక్యం ప్రకారం మనం దీన్ని నమ్మాలి తప్ప ప్రతిరోజు సంతానం కోసం ఏం చేయలే అబ్రహాం. ఈ వాక్యాన్ని బట్టి అయ్యగారు ఎప్పుడు ఈ వాక్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నమ్మాలంటే, అబ్రహాముకు ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఒక దినమున మరి అబ్రహామును దేవుడు తీసుకెళ్ళాడో తెలీదు, లేకపోతే దర్శనంలో చూపించాడో, దర్శనాలు కలిగేవి అబ్రహాముకు. ఎలా తెలిగిందో తెలియదు, కానీ పరలోక పట్టణమంతా అబ్రహాము తన కళ్ళతో చూశాడు. హల్లెలూయా. తన కళ్ళతో కన్నులారా చూశాడు పరలోక పట్టణాన్ని అబ్రహాం. చూసిన దగ్గర నుంచి ఇతనిలో ఆశ ఇంకా పెరిగిపోయింది. దాన్ని చూసిన దగ్గర నుంచి ఇతనికి ఇక పూర్తిగా, అందుకే ఇక్కడ రాయబడింది స్పష్టంగా ఏమనంటే, వాగ్దాన ఫలమును అబ్రహాము అనుభవించలేదు అన్న మాట ఎందుకు రాయబడిందంటే, ఈ లోకంలో మనకు దేవుడు చేసిన వాగ్దానాలు జరిగితే లేదా లేదండి, అది కాదు ప్రాముఖ్యం. నీకు చెప్పిన వాగ్దానం జరగచ్చు జరగకపోవచ్చు, అది కాదు ప్రాముఖ్యం. దీనికంటే శ్రేష్టమైన దానికోసం మన మనసు నిలిపి ఉంచాలి. అందుకే ఆ మాట రాశాడు, వాగ్దాన ఫలమును అబ్రహాము అనుభవించలేదు. అతను ఏం సుఖపడలేదు, ఆనందపడలేదు. కానీ ఎందుకని? అతని మనసు దాని మీద అసలు లేనే లేదు. అతను ఎలా ఉన్నాడట, తన ఇద్దరు పిల్లలకి తన పిల్లలంటే తన కుమారుడికి, కుమారుడి తర్వాత కుమారునికి, ఇస్సాకు యాకోబుకి ఏం నేర్పించాడు అంటే, అరే ఈ భూమి మీద మనం ఉన్నదంతా కూడా అశాశ్వతమైనదే. దేవుడు చెప్పాడు ఈ భూభాగం అంతా మీదేనని. అయినా సరే మీరు మాత్రం గుడారాల్లోనే ఉండండి, ఇదంతా మందే. వాగ్దానాలకు వారసత్వం అంతా ఎవరిది? ఇస్సాకు యాకోబులదే. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే గుడారాల్లోనే ఉన్నారంట. వాళ్ళు అలాగే వాగ్దానాలకు వారసత్వం ఉన్న ఈ పాటను యేసన్న గారు ఎప్పుడు రాసేశాడో అంటే, నేను పుట్టకముందే ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు కలిగినాయి. నాకు ఇప్పుడు కలిగేసరికి అది గొప్ప విషయంగా భావిస్తున్నాను. మనం పుట్టకముందే ఆయన ఎన్నో రాసేశాడు ఆయనకున్న ప్రత్యక్షతలను బట్టి. వాగ్దానములకు వారసత్వం ఉన్నను, ఏమనుంది పాటలో? ఈ పాట చాలామంది తెలియదు, అసలు అర్థం కాలేదు కూడా, అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాగ్దానములకు వారసత్వమున్నను. గమనించండి, వారసత్వం ఉంది. ఈ మాట ఇక్కడ రాయబడి ఉంది. వాగ్దానాలకు వారసత్వం ఉన్నా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. వారసత్వం అంతా వాళ్ళదే, స్వాస్థ్యం అంతా వాళ్ళదే, కానీ దాన్ని అనుభవించడానికి ఇష్టపడలే. అబ్రహాం ఏం నేర్పించాడంటే, ఈ భూమి మీద ఈ పట్టణం కంటే
ఒక పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది. అక్కడ స్థిరమైన నివాసాలు ఉన్నాయి. దేవుడు అక్కడ ఉంటాడు, మనమందరం అక్కడికి వెళ్ళిపోతాం మరణించిన తర్వాత. కాబట్టి దీనికోసం కనిపెట్టద్దు. ఒకవేళ ఇక్కడ మీరు అవమానాలు పొందినా ఏం బాధపడద్దు. మీకున్న భూమి ఉన్నా కోల్పోయినా మీరు బాధపడద్దు. దేనికోసం అంటే దీనికంటే శ్రేష్టమైనవి దేవుడు అక్కడ మన కోసం దాచి ఉంచాడు. దానికోసం కనిపెట్టండి, దానికోసం ఎదురు చూడండి, దానికోసం ఎప్పుడు ఎదురు చూడండి అని అబ్రహాము నీతి బోధ తన పిల్లలకు చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తానండి, అబ్రహాము, ఈ మాట మనందరూ తెలిసిందే కదా, ఈ మాట చదవండి. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము, ఎక్కడుంది ఆ వాక్యము? 10వ వాక్యం చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు. ఇప్పుడు ఈ మాట చాలా అసలు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ఇక్కడ ఎక్కడైనా రాయబడి ఉందా అబ్రహాము సంతానం కోసం ఎదురు చూశాడని? చెప్పండి అమ్మా, ఎక్కడైనా ఉందా? అసలు ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. అంతేగాని ఎప్పుడు నక్షత్రాలు చూసుకుంటా, ఇస్రం చూసుకుంటా ఈ పనిలో లేడు అబ్రహాము. అతని పని దేని మీద ఉందంటే, తన మనస్సు దేని మీద ఉందంటే ఎదురు చూపులో ఉన్నాడంట. ఏంటా ఎదురు చూపు అంటే, ఎప్పుడు నేను ఆ పరలోక పునాదులు కలిగిన ఆ పట్టణము, దేవుడే దానికి శిల్పిగా ఉన్నాడని, దేవుడే దానికి నిర్మాణకుడుగా ఉన్నాడని అబ్రహాముకు ఎప్పుడో ఆ ప్రత్యక్షత కలిగిందండి. హల్లెలూయా. బైబిల్లో రాయబడినవి ఎన్నో విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు, కానీ రాయబడిన విషయాలు మనం స్పష్టంగా ధ్యానిస్తే నా మాట జాగ్రత్తగా వినండి. లేని దేవుణ్ణి నమ్మడం మొదటి మెట్టు. అంటే కనబడని దేవుణ్ణి నమ్మడం విశ్వాసంలో మొదటి మెట్టు. నెరవేరని వాగ్దానములను నమ్మడం రెండవ మెట్టు. మూడవది ఎన్నడూ చూడని పరలోకాన్ని కూడా చూడడమే మూడవ మెట్టు. విశ్వాసములో మూడవ మెట్టు అంటే, విశ్వాసములో మనం ఏ స్థాయికి ఎదగాలి? నేను దేవునికి ప్రార్థించాను, అన్ని పొందుకున్నాను, మంచిదే. విశ్వాసంలో ఒక మెట్లో ఉన్నావు. నేను ప్రార్థన చేయకుండానే దేవుని భవిష్యత్తులో చూశాను, దేవునికి స్తోత్రాలు చెప్పాను, జరగని వాటిని కూడా చూసి నమ్మాను, మంచిదే, నువ్వు రెండవ మెట్లో ఉన్నావు. కానీ విశ్వాసము, నేను చెప్తున్నానండి, దేవుడు ఆకాశ నక్షత్రాలను, జాగ్రత్త వినండి, దేవుడు ఆకాశ నక్షత్రాలను అబ్రహాముకు చూపించాడు. అబ్రహాము ఆకాశ నక్షత్రాల కంటే పైనున్న దేవుణ్ణి చూశాడు. మన విశ్వాసము ఆకాశ నక్షత్రాల దాకే ఉంది. ఇది రెండవ మెట్లోనే ఉంది. నీ విశ్వాసము, దేవుడి వాగ్దానం చేశాడు, నెరవేరుది, నిజమే. నా విశ్వాసము ఆకాశ నక్షత్రాల వరకు ఉంది. కానీ అబ్రహాము విశ్వాసం అంటే అతని చూపు ఎంత దూరం వెళ్ళిపోయింది, అతని దృష్టి అంటే ఆకాశ నక్షత్రాలను దాటి, ఆకాశ మహాకాశాలు దాటిన దేవుని పట్టణం దాకా అబ్రహాము చూడగలుగుతున్నాడు. మన విశ్వాసపు స్థాయి ఎంత పెరగాలి అంటే, జరగబో వాటిని చూడటమే కాదు, పరలోకములో దాచబడిన నిధులను, పరలోకంలో దాచబడిన స్వాస్థ్యమును కూడా, ఆ పరిశుద్ధుల జ్యేష్ఠ స్వాస్థ్యమును కూడా మన కన్నులతో మనం భూమి మీద నుంచి చూడగలగాలి.